లక్ష్మీ అనుగ్రహంలో ఒక మంచి వాస్తు విషయంతో మీ ముందుకు వచ్చేసారండి. చిన్న విషయం ఏమంటే ఈవేళ చాలామంది కోటీశ్వరులు, కోట్లకు పడగలెత్తిన వారు, వ్యాపార వ్యవసాయ ఇంకా అనేక రంగములలో ముందుకు దూసుకుపోతున్నటువంటి వారు కూడా ఏదో ఒక చిన్న తప్పిదం, దానివలన ఇంట్లో విపరీతమైన ఒత్తిడులు. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందంటే సమయం సందర్భం ఉండదు, ఎప్పుడో ప్రారంభం అవుతుంది, అది ఎక్కడో ముగుస్తుంది. ఈ ఒత్తిడితోటి వీళ్ళు చేసే నిర్ణయాలు మనస్సుని నొప్పించే దిశగా శాశ్వతంగా ఉండిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఒత్తిడి లేనటువంటి జీవితం, ఒంటిరెక్క తలుపు సమాజాన్ని శాసిస్తోంది. వేళ ఈ ఒంటిరెక్క తలుపు వల్ల ఎంత ఇబ్బంది కలుగుతోందంటే సమాజంలో, ఇదేంటండి మీరు చాలా విచిత్రంగా చెబుతున్నారు అంటే, మీరు నమ్మి తీరాలండి. మీరు నమ్మి ప్రయత్నం చెయ్యండి. మీరు ఎంత బాగుండవచ్చో నేను చెబుతాను. ఇక్కడ మాటలు చెబుతున్నాను అనుకోకండి, చేష్టల మనిషిని నేను. ఎందుకంటే మీకు తార్కికత, దానికి ఒక ప్రమాణము చూపించగలను నేను. ఏమండి, దయవుంచి 2 రెక్కలున్న ప్రధాన సింహద్వారం ఉండేటట్టు చూసుకోండి, అంతే. తలుపులు ఇలా తెరిచేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒంటి రెక్క ఉన్న తలుపు ప్రధాన సింహద్వారంగా ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఏమండి, అపార్ట్మెంట్లన్నీ ఒంటి రెక్కే ఇస్తున్నాడు, ఇంకా ఏదేదో చెబుతున్నారు చాలామంది. అవన్నీ వాళ్ళు ఇచ్చారు, అందువల్ల మేము ఉంచుకున్నామని కాదండి. మీరు వాదించాలి వాళ్ళతోటి, శాసించాలి. వాళ్ళు డబ్బులు మీవి. ఖచ్చితంగా మీరు 2 తలుపులు ఉన్నటువంటి ఇంటిలోనికి గృహప్రవేశం చేస్తారు. ఖచ్చితంగా 2 రెక్కలున్న తలుపులు ఉన్నటువంటి ఇంటిలోనికి మాత్రమే మీరు వెళ్ళండి. ఒంటి రెక్క ఉన్న తలుపు ఎంచుకోవద్దు, అసలు బిల్డర్తోటే మాట్లాడద్దు ముందర. ఖచ్చితంగా చెబుతున్నానండి. ఎందువల్లంటే 2 రెక్కల తలుపులున్న సింహద్వారము ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థానము, లక్ష్మి సదా వసించి ఉంటుంది. శాస్త్ర ప్రమాణం రాసేసుకోండి. ఇది అందులో వాద వివాదములు లేవు. అందువల్ల చాలా బాగుండడం కోసం మన జీవితాలు సర్వవృద్ధులు, మానసికమైనటువంటి ప్రశాంతత, నిర్ణయాలు తొందరపడి తీసుకుని చింతించడాల్సినటువంటి అవసరం లేకుండా, అయ్యో మనం ఇలా అయిపోయాం, ఇలా ఉంటున్నాం, పిల్లలు బాగలేరు, చదవటం లేదు, మాట వినటం లేదు, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారు, మా వారు నన్ను సరిగా చూసుకోవటం లేదు, ఆవిడ ఎక్కడికో వెళ్ళొస్తోంది, ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. అంటే ఒంటరెక్క తలుపు ఉంటేనే ఇదా అంటే, ఇది ఒక ఆధరువుగా దొరుకుతోంది ఈ అవకాశాలన్నిటికీ కూడా. అందువల్ల దాన్ని మొట్టమొదట సింహద్వారం ఇంటి ముఖద్వారం చూస్తే వాస్తు చెప్పేయచ్చండి. లోపలికెళ్ళో ఆ తలుపు ఎలా ఉంది, ఈ తలుపు ఉంది, ఈ గోడ ఎలా ఉంది, దాని కార్నర్ ఎలా ఉంది, ఆ గుండేసామా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేయండి, అంతే. ఇంటి సింహద్వారం చూస్తే ఇంట్లో పరిస్థితులు చెప్పేయచ్చు. సాధన చెయ్యండి. 2 రెక్కలున్న తలుపులు ఉన్న ఇల్లు సర్వశుభప్రదం. ప్రయత్నం చేయండి. కాలం అనుకూలం, శుభ సమయం, వార విశేషం, ద్వాదశ రాశి దినఫలములు, మంత్రబలము, లక్ష్మీ అనుగ్రహం మొదలైన కార్యక్రమాలతో కూడినటువంటి సమాహారం చూశాం. రేపటి శుభయోగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు శుభం.